దెబ్బతిన్నటువంటి ఆకు తోటల్ని, వరి తోటల్ని, తర్వాత అలాగే చెరుకు కూడా కొంత ఇనమడు గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు రాఘవేంద్ర రెడ్డి గారితో చూడడానికి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇనమడు గ్రామంలో ఆకు తోటలు లేతై 300 ఎకరాలు, ముదురు తోటలు 300 ఎకరాలు, మొత్తం 600 ఎకరాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. లేత తోటల్లో అంతా నీళ్లు వచ్చేస్తున్నాయి. ముదురు తోటలు కూడా గాలి వల్ల ఒరగడం జరిగిపోయింది. ఆ విధంగా మొత్తం 600 ఎకరాలకి నష్టం, వాటి ప్రమాదం ఏర్పడింది. ఈ తోటల పెంపకంలో ముఖ్యంగా సన్నకారు రైతులే చేస్తున్నారు. 1 ఎకరా సొంత పొలం ఉంటే ఇంకొక 2-3 ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ విధంగా ఎకరాకి దాదాపు కౌలు 60,000, ఖర్చు 60 లక్షల రూపాయలు. తీరా మళ్ళా పంట చేతికి వచ్చేసరికి ఇంకొక 40,000, 2 లక్షల రూపాయల దాకా 1 ఎకరాకి ఖర్చు పెట్టి దాన్ని సాగు చేస్తున్నారు. నెల్లూరు కోస్టల్ ప్రాంతం కాబట్టి ఆక్వా రైతులు బాగా నష్టపోయిన పరిస్థితులు. అదే 2,000 కోట్ల ఎకరా అని చెప్తున్నారు నష్టం. మరి ఈ ఆకు తోటలో రైతులు, చెరుకు తోటలు, మరి వరి తోటలు రైతులు అందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. వర్షం కావాలని అందరం ఆశించాం, కానీ అధిక వర్షమై అంతకుముందు అనావృష్టి ఉండి ఇప్పుడు అధిక వర్షమై రైతులు అన్ని విధాలా నష్టపోయిన పరిస్థితుల్లో మరి ఈనాడు ప్రభుత్వం తప్పనిసరిగా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే వీళ్ళు తేరుకునే పరిస్థితి లేదు. జనాలు అందరికి కూడా 25 కేజీలు వైట్ కార్డు హోల్డర్స్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. అది మంచిది కాదు. ఎందువల్ల అంటే ఓబీసీ కానీ బీసీ కానీ అందరికి కూడా 25 కేజీలు రైస్ ఇవ్వాలా. దీంట్లో వచ్చేసే ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు దెబ్బతింటే అందరూ కులాలకు అతీతంగా అందరూ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో పింక్ అనేది, వైట్ కార్డ్స్ని తారతమ్యాలు లేకుండా అందరికి కూడా 25 కేజీలు రైస్ ఇచ్చి అందరికి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుతాం. భారీ నష్టం జరిగింది. దాదాపు 400 చెరువులు నెల్లూరు జిల్లాలో తెగిపోవడం జరిగింది. కాలువలు తెగిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలసత్వం. అధికార పార్టీ నాయకులు నీరు చెట్టు కార్యక్రమం పెట్టి తూతూ మంత్రంగా పనులు చేసి దానివల్ల చాలా దగ్గరలో కూడా గండ్లు పడిపోయినాయి. మొట్టమొదటి నుంచి కూడా దీనికి బాధ్యత వహించాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంటు. సన్న రైతు దగ్గర నుంచి పెద్ద రైతు వరకు మొత్తం కోట్లల్లోనే నష్టం ఉంటుంది. అదేవిధంగా తమలపాకుల తోటలు కానివ్వండి, అరటి చెట్లు కానివ్వండి, మిరప చెట్లు కానివ్వండి, కూరగాయల చెట్లు కానివ్వండి భారీగా నష్టపోయినారు. దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు అనవసరం. అందరం కూడా సహకరిస్తాం ప్రభుత్వానికి. ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదలు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో అన్ని విధాలా ఆదుకున్న మహానుభావుడు ఆయన. ఆ విధంగా ఆదుకోమని చెప్తున్నాం ప్రభుత్వానికి. జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా, కలెక్టర్ గారు కూడా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, మానవతా దృక్పథంతో అందరినీ